షలోం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. రెవల్యూషన్స్ చాప్టర్ 19 వర్స్ 13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. He is dressed in a robe dipped in blood, and his name is the word of God. ఆది నుండి ఉన్న వాక్కు శరీరధారిగా అవతరించగా సర్వ మానవాళికి విముక్తి, నిత్యానందం లభించాయి. మన ప్రభువైన క్రీస్తు ఆరంభం నుండి జగత్తుకి పునాది వేయబడక ముందు నుండి ఉన్నారు. ఆయన సర్వాధికారి, సర్వశక్తివంతుడు. ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అండ్ హీ ఈజ్ వర్షిప్డ్ ఫర్ ఎవర్. ఈయన ద్వారా ప్రపంచాలు స్థాపించబడ్డాయి. అదృశ్య దేవుని యొక్క సాక్షాత్కారం క్రీస్తులో లోకం చూసింది. ఇటువంటి దేవుని వాక్యం సజీవమైనది, ఇంకా శక్తివంతమైనది. రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది. శక్తివంతంగా మనుష్య హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళి హృదయాంతరంగాలను పరిశోధిస్తుంది, మనస్సాక్షిని ప్రశ్నిస్తుంది. పాపకోపంలో ఉన్న వారిని పైకి లేవనెత్తుతుంది. ఇంకా మనుష్యుని హృదయాలోచనలను సరైన దారిలో ఈ సజీవ వాక్యం నడిపిస్తుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హూ లివ్స్ అండ్ అబైడ్స్ ఫర్ ఎవర్. ఆయన సర్వలోక న్యాయాధిపతిగా వచ్చినప్పుడు రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకుని లోకానికి తీర్పు తీర్చి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారు. శక్తి, ఘనత, ప్రభావములతో త్వరలో రానయ్యున్నారు. మహిమాన్వితుడైనటువంటి మా తండ్రి, ఆకాశము భూమి గతించినను మీ మాటలు ఎన్నటికీ గతించవని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మాపై కృప చూపి మీ ప్రణాళికల ప్రకారము మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.